ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా నారాయణ భట్టతిరి ప్రణీతమైనటువంటి శ్రీ నారాయణీయ కావ్యాన్ని భక్తి శ్రద్ధలతోటి వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. మనం ఇప్పటికీ 4 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్నాం. 4వ ఎపిసోడ్లో మనం భగవంతుడి యొక్క దివ్య సౌందర్యాన్ని వర్ణించుకున్నాం. ఈ రోజున 5వ ఎపిసోడ్లోకి మిమ్మల్ని అందరినీ సాదరంగా స్వాగతిస్తూ ఉన్నాను. ఇందులో మనం భక్త స్వరూపాన్ని చెప్పుకుంటాం. ఏ ఎడనీదు సోయగమునంచుచు హర్షతు సుధాబ్ధిదేలి నారాయణ నామ కీర్తన పరాయణులై హరిలీలలెల్ల పారాయణ సేయుచు హృదయముపనసేసి అవాప్తకములై నీయడ చొక్కుమాన్యులు మనీషులు ధన్యులటంచు నెంచెదన్. ఓ కృష్ణ, నీ యొక్క దివ్యమైనటువంటి నామ సంకీర్తనం చేత హృదయంలోకి ప్రవేశించినటువంటి నీ అందమునే నేను స్మరించుకుంటూ అందులో ఆనందమనేటువంటి అమృత సముద్రంలో మునిగి నా కన్నుల వెంట అశ్రువులు, నా శరీరంలో పులకాంకురాలు మొదలైనటువంటి లక్షణాలు కలిగిన వాణ్ణి నీ పరమాద్భుతమైనటువంటి లీలలని చెప్పుకుంటూ, మహాత్ములైన వాళ్ళు చెబితే వింటూ, నీకే నా హృదయాన్ని అర్పించి సకల పురుషార్థాలు నీ యొక్క పాదార విందములే అని సర్వ అభీష్ట సిద్ధి పొందేటటువంటి మహానుభావులు ఎంతటి ధన్యాత్ములో అని నేను అనుకుంటాను అంటున్నాడు. ఇక్కడ మనం గనక విశ్లేషించుకుంటే భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి సౌందర్యాన్ని కన్నులారా వీక్షించాలి. భగవంతుడి యొక్క కథలు, భగవంతుడి యొక్క నామం వీణుల విందుగా చేసుకోవాలి. అంటే భగవంతుడి యొక్క కథలు లీలలు వింటున్నప్పుడు ఎవడి యొక్క శరీరం మీద పులకాంకురాలు వస్తాయో, ఎవడి యొక్క కంటి వెంట ఆనంద అశ్రువులు ధారాపాతంగా వర్షిస్తాయో అటువంటి వాడు ధన్యుడు అంటున్నాడు. అంతేకాదు, నీకే హృదయాన్ని సమర్పించి సకల పురుషార్థాలు నీ యొక్క పాదార విందములే అని సర్వ అభీష్ట సిద్ధి పొందేటటువంటి వాడు, అటువంటి మహానుభావుడు నిజంగా ధన్యాత్ముడు అని ఇక్కడ భట్టతిరి చెప్తూ ఉన్నాడు. మది వ్యాధి వ్యధగ్రాగి చిట్లి పెళుసై మౌఢ్యాన నీయందు పొందరు నన్ను కరుణించు దైవమా భవత్పాదాంబుజ ధ్యాన సంపద సోదేనియ
లాని నీదగు యశోనామావళిను నే పదింపదిగో బాడుచు చొక్కెద సొగసి ఏ మార్కులనో నక్కెదన్. ఆహా, ఏ మార్మూలనో నక్కెదన్ అంటున్నాడు. ఓ కృష్ణ, శారీరకములైనటువంటి కొన్ని రోగాలు సహజంగా దేహానికి వస్తూ ఉంటాయి. వాతము, పిత్తము, శ్లేష్మము ఇటువంటివి. అలాగే మానసికమైనటువంటి రోగాలు కొన్ని ఉంటాయి. రాగము, ద్వేషము అనేటువంటి రోగాలు. శరీర సంబంధమైన, మానసిక సంబంధమైనటువంటి క్లేశాలను అనుభవిస్తున్నటువంటి నా మనస్సు నీ చరణార విందాల మీద ధ్యాన సేవారూప సుఖాతిశయమునందు ఆసక్తి పొందకుండా ఉంటుంది అంటున్నాడు. ఎందుకని పొందదు? మనస్సు బాధపడుతోంది, శరీరం రోగాలతోటి బాధపడుతోంది. అటువంటి సందర్భంలో భగవంతుడి యందు ధ్యాస ఎవరికైనా నిలబడదు కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ భట్టతిరి. ఒకవేళ నీ ధ్యానం మనస్సులో అంకురించినా కూడా ఒక్కొక్కసారి శరీరం నీ పట్ల భక్తి చేయటానికి సహకరించదు. అయ్యో, ఓ నా పాలి దైవమా కృష్ణ, నీ చరణారవింద ధ్యాన మకరంద ఆస్వాద రసికుండును కాకుండా ఉంటే ఇంకా ఈ జన్మ వల్ల నాకు ప్రయోజనం ఏంటి? అందుకోసమని నేను సంపూర్ణమైన ఆరోగ్యవంతుణ్ణి అవుతాను అంటున్నాడు. నాకు ఆరోగ్యం ఎందుకు కావాలి అంటే, ఆరోగ్యవంతుణ్ణి అయితేనే నీ పదముల పట్ల ధ్యాస నాది నిలబడుతుంది. లేకపోతే ఎంతసేపటికి శారీరక బాధ వల్ల నా మనస్సు నిలబడదు కదా. అందుకని నేను ఆరోగ్యవంతుణ్ణి కావాలి అని కోరుకుంటున్నాను. ఓ స్వామి, నన్ను కరుణించు. నేను గనక రోగాలు లేనివాడిని అయితే అప్పుడు నీ యొక్క కీర్తి గానం చేస్తూ మైమరిచిపోయి ఎక్కడో ఒక చోట ఏకాంత ప్రదేశంలో హాయిగా ఉంటాను స్వామి అంటున్నాడు. మూడో పద్యం. నీ దయ అందెనేని అవనింకల జీవులు కందరాని ఇంకేది మదీయ బాధలు శమించుటనంగనదెంత పాటి ఇందేదరి నీదు భక్తులెవరు లేరు తరించి అశేష శోకమును కాదని ముక్తినందరూ సుఖస్థిర మార్గమునై బట్టి ఏగరు. ఓ కృష్ణ, శరీరం ధరించినటువంటి మానవులందరూ నీ యొక్క దివ్యమైనటువంటి దయ కలిగింది అంటే మరి వేరే భాగ్యాలు కలగకుండా ఎలా ఉంటాయి? నీ యొక్క దయ కలిగితే చాలు, మిగిలినటువంటి భోగభాగ్యాలన్నీ కూడా వాటంతటా అవే వచ్చి చేరుకుంటాయి. అటువంటి వాళ్ళకి మోక్షం కూడా సులభమే కృష్ణ. అటువంటి పరిస్థితుల్లో నా యొక్క ఆది వ్యాధులు ఉపశమించటం అనేది ఎంత పని నీకు? స్వామి, ఈ లోకంలో నీకు భక్తులై విషయాల పట్ల విరక్తులై ఎందరెందరో శోకాన్ని నుంచి తరించి జీవన్ముక్తులై నిరతిశయమైనటువంటి సుఖ స్వరూప మోక్షపథ విహారం చేసి వాళ్ళు ఉన్నారు. ఆహా, అంటే పరమభక్తులైనటువంటి వాళ్ళు స్వామి కృష్ణ ఎలా ఉంటారు? వాళ్ళు మొట్టమొదట విషయ సుఖాల పట్ల విరక్తి కలిగి ఉంటారు. ఎప్పుడైతే విషయ సుఖాల పట్ల విరక్తి కలుగుతుందో వాళ్ళల్లో ఉండేటువంటి శోకం నశించిపోతుంది. దానివల్ల జీవన్ముక్తులు అవుతారు. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది?
నిరతిశయమైనటువంటి సుఖ స్వరూప మోక్ష పదంలో విహారం చేస్తే తరించిపోతారు కదా వాళ్ళు. ఎంతమందో ఉన్నారు అటువంటి వాళ్ళు. నాయందు కూడా అటువంటి దయని ప్రసారం చేయమని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను స్వామి అంటున్నాడు భట్టతిరి. 4వ పద్యం. మునులన్ ప్రౌఢులు నరదాదులు యశఃపూర్ణుల్ నిగూఢాత్మవర్తనులు ఔచున్ భవదీయ పాద జలద ధ్యానాత్త సుస్వస్థతల్గని అశ్రాంత పరిస్ఫురత్ పరజిదానందాత్మాకు అద్వైతావాహిని స్వేచ్ఛాగతిన్ ఓలలాడుదురు మేలీ మీద నుండున్నదే. ఓ కృష్ణ, మహర్షులలో చాలా ఉన్నతమైనటువంటి భక్తి స్థాయిని అందుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో నారదుడు, సప్తఋషులు మొదలైన వాళ్ళు. అటువంటి వాళ్ళు నీ పాదార విందములను నిరంతర ధ్యానం చేసి విషయ వాసనల నుండి విముక్తి పొంది కేవల బ్రహ్మానంద రస పారావార పురంలో తేలి ఆడుచూ ఈదులాడుతూ ఉంటారు కదా. మరి నాకు కూడా అలాంటి భాగ్యం కావాలి అని అడుగుతున్నాడు భట్టతిరి. ఇక్కడ నారదాది మహర్షులు భగవంతుడి యొక్క పాదార విందాలను నిరంతరము ధ్యానం చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? వేగంగా విషయ వాసనల నుండి, విషయ సుఖాల నుండి మరలింపబడుతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కేవలము బ్రహ్మానంద రసపారావార పూర్ణములో తేలి ఆడుతూ ఈదులాడుతూ ఉండగలుగుతారు. అంతకంటే ఎవరికైనా కావలసినటువంటి భాగ్యం ఏముంటుంది అంటున్నాడు భట్టతిరి. 5వ పద్యంలో నీపై నిండుగ భక్తి, ఓ కృష్ణ నీపై నిండగు భక్తి నా కొదవుతను నిశేష జాడ్యౌఘమున్ పాపున్ కావుత లేదు సంధియమిటన్ కాదేని వ్యాసోక్తులన్ నీ పల్కుల్ మరి నైగమోక్తులు ఇలన్ నిక్కంబుగాకుండ పోనే పోదు పోనే పోవున్ కదా వేబజారు జనమేమేనాడు నోసుంబులన్. ఓ కృష్ణ, నీ యందు నిండైనటువంటి భక్తి పరమ ప్రేమ రూపము నాకు లభించుగాక అంటున్నాడు. ఎవడైనా ఇదే కోరుకోవాలి. భగవంతుడి పట్ల నిండైనటువంటి భక్తి పరమ ప్రేమ రూపంలో కలగాలి అని కోరుకోవాలి. కృష్ణ పరమాత్మ ప్రేమైక రూపుడు. ప్రపంచంలో ఉండే ప్రేమని మొత్తాన్ని ఒక రాశిగా పోసి ఒక ఆకారాన్ని సంతరించుకుంటే అది కృష్ణ స్వరూపము అని మా గురుదేవులు సుందర చైతన్యానంద స్వామి వారు అంటారు. అటువంటి భక్తి నాలో ఉన్నటువంటి అశేషమైనటువంటి జాడ్యాలను పరిహరింపగలదు. అనేక జాడ్యాలు ఉన్నాయి నాలో. జాడ్యములు అంటే రోగాలు, అలాగే జడత్వం, అవన్నీ కూడా పరిహరిస్తాయి. ఇందులో అనుమానం కొంచెం కూడా లేదు. అలా కాకపోతే సాక్షాత్తు విష్ణు స్వరూపుడైనటువంటి వ్యాస మహర్షి యొక్క పలుకులని కేవలము ఈశ్వర నిశ్వాస రూపములో ఉన్నటువంటి వేదములను బజారులో తిరుగుచూ ఉబుసుపోక కబుర్లాడుకుంటూ ఉన్నట్లుగా అవన్నీ గాలికే పోతాయి గాని యుగ యుగాలు నిలుస్తాయా అంటున్నాడు. చూసారా, వ్యాస మహర్షి 18 పురాణాలు ఇచ్చాడు. అలాగే శ్రీమద్ భాగవతాన్ని ఇచ్చాడు.
పంచమ వేదంగా భాసిల్లే మహాభారతాన్ని ఇచ్చాడు మనకి. ఇవన్నీ కూడా ఇంతేకాదు, భగవంతుడి యొక్క నిశ్వాస రూపంలో ఉన్న వేదాలను కూడా కలగాపులకంగా ఉన్న వాటిని 4 వేదాలుగా విభజించాడు. మరి ఇన్ని ఇచ్చినటువంటి ఆ యొక్క సాహిత్యం అంతా ఉబుసుపోక కబుర్లు చెప్పుకునేటట్లుగా గాలికి పోతాయా? చెప్పండి. అలా పోవటం లేదే. ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల నుంచి వేదాలు నిలబడే ఉన్నాయే, మనందరినీ ఉద్ధరిస్తూనే ఉన్నాయే. 5000 ఏళ్ల నాడు రచించబడినటువంటి ఈ పురాణాలు, వాంగ్మయం అంతా కూడా ఇప్పటికీ ఉన్నదే. మనం చదువుకుంటున్నామే, మనం చెప్పుకుంటున్నామే. కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుడు దగ్గరికి చేర్చేటటువంటి మార్గాలేను. ఇది మనం గమనించుకోవాలి. ఆరో పద్యానికి వెళితే, నీపై భక్తి మొదల్ సుధా మధురమై నీ సద్గుణాలంబన ప్రాపై పెంపొనరింపగన్ పెరిగి తాపానీకముల్ బాపి ఆహా పూర్ణామల బోధ సిద్ధమగు బ్రహ్మానంద అద్వైత నిష్ఠాపారమ్యము గూర్చు అంతకు పైన్ సంప్రాభ్యముండున్నదే. ఓ కృష్ణ, నీ మీద ప్రేమ ఎవడిలో ఉదయిస్తుందో, ప్రేమ పుడుతుందో నీ మీద, వెంటనే వాడికి అమృతాన్ని పానం చేసినట్టుగా అవుతుంది. చూసారా? కృష్ణుడి మీద ప్రేమ ఎవడికి ఉద్భవిస్తుందో ఆ ప్రేమ ఎంబడే అమృతంగా మారిపోయి అమృతాన్ని తాగినట్టుగా వాడికి అనిపిస్తుంది. ఆ పైన నీ అనంతమైనటువంటి కళ్యాణ గుణములని వినే కొద్దీ ఆ భక్తి ఉప్పొంగిపోయి తాపత్రయాలని నివారణ చేస్తుంది. తాపత్రయాలని ఆది దైవికం, ఆది భౌతికం, ఆధ్యాత్మికం అనేటువంటి 3 తాపత్రయాలు ఉంటాయి ప్రతి వాడికి. ఆ తాపత్రయాలను నివారణ చేస్తుంది నీ కళ్యాణ గుణాలు వినడం వల్ల. అప్పుడేమవుతుంది? ఆ భక్తుడి యొక్క అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. ఆ హృదయంలో బ్రహ్మాకార వృత్తి స్ఫురించి పోను పోను అది పెరిగి పెద్దదై కేవలము స్వరూపనిష్టం అందులో కుదురుకుంటుంది. అంటే నీ యొక్క స్వరూపం ఆ హృదయంలో ఒక సుస్థిరమైనటువంటి స్థానం ఏర్పరచుకుంటుంది. ఆ పైన అటువంటి భక్తుడికి ఇంకా కోరుకోవాల్సింది ఏదైనా ఉంటుందా అంటే ఉండనే ఉండదు కదా. 7వ పద్యం, మానంజేసి మదీయ తాపముల ప్రేమన్నీదు క్షేత్రములంతు నంజేయుము నాదు పాదముల నీ యొయ్యరమే చూచు అట్లే నేత్రముల నర్చు చేతులు విరులింపన్ చెవుల్ త్వత్కథాగానం మానగ నిల్పు పాద తులసీ గంధంబులన్ నాసికన్. ఓ కృష్ణ, నా యొక్క దుఃఖాలన్నీ హరించి నీ యొక్క దివ్య క్షేత్రాల్లో చెరించేటటువంటి భాగ్యము నా పాదాలకి, నీ సోయగాన్ని తిలకించేటటువంటి అదృష్టాన్ని నా నేత్రద్వయానికి, నీ మీదనే పువ్వులు రువ్వేటటువంటి సుకృతాన్ని నా హస్తాలకి, నీ మధుర కథా శ్రవణము మీద అభిరుచి పొందేటటువంటి పుణ్యము నా చెవులకి, నీ చరణ నిర్మాల్య రూప తులసి కుసుమ పరిమళాన్ని ఆఘ్రాణ చేసేటటువంటి వేడుక నా యొక్క నాసికా రంధ్రాలకి అనుగ్రహించు అంటున్నాడు. అంటే
భగవంతుడు మనకి పంచ జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు, పంచ కర్మేంద్రియాలు ఇచ్చాడు. జ్ఞానేంద్రియాలతోటి మొట్టమొదట కళ్ళతోటి భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసి హృదయంలో ముద్రించుకోవాలి. మరి చెవులేం చేయాలి? ఆ భగవంతుడి యొక్క దివ్య నామాలని వినేటటువంటి భాగ్యం కలిగించాలి చెవులకి. మరి చేతులకి భగవంతుడికి పుష్పాలతో పూజ చేసే భాగ్యం కలిగించాలి. అలాగే ముక్కుంది కదా, భగవంతుడి యొక్క శరీరం మీద ఆయన ధరించినటువంటి తులసి మాలల నుంచి వచ్చేటటువంటి సుగంధ పరిమళాలని ఆఘ్రాణించేటటువంటి భాగ్యాన్ని కలగజేయమంటున్నాడు. అంటే నాకున్నటువంటి పంచేంద్రియాలతోటి నీ యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి రూప లావణ్యాన్ని తిలకించి పులకించి నేను తరించిపోవాలి అని ఇక్కడ అడుగుతూ ఉన్నాడు భట్టతిరి. మనం కూడా అదే అడగాలి పరమాత్మని. ఇక 8వ పద్యంలో ఆధివ్యాధి విరోధి విగ్రహ గృహ వ్యాపార జంఝానిల వ్యాధూతం మెదనీదు మూర్తియగు బ్రహ్మానంద చిద్బింబము ఉద్బోధమై మెయి పుల్కరింప కనులందు హర్షభాష్పామృతోత్సేదమై హరించుగావుత రుజాదీర్ఘ వ్యథా వేదనను. రుజా అంటే వ్యాధులు. ఓ స్వామి కృష్ణ, మానసికమైనటువంటి శారీరకమైనటువంటి వ్యాధులకు లోనై బెదిరిపోయి చెదిరిపోతూ ఉన్నటువంటి నా హృదయంలో కేవల చిత్సాత్మకమైనటువంటి నీ యొక్క రూపము ఉదయించుగాక అంటున్నాడు. చిత్రసాత్మకమైనటువంటి నీ రూపం నా హృదయంలో వికసించాలి, విలసిల్లాలి అని అడుగుతున్నాడు. దానివల్ల నా శరీరం పులకరిస్తుంది, నా కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కురుస్తూ ఉంటాయి. నా శరీరాన్ని కూడా మరిచిపోయి ఈ అసాధ్య వ్యాధి వల్ల కలిగినటువంటి వేదనని నేను మరచిపోతాను అంటున్నాడు. నీయడ మార్మొగమ్మైన నీచులను సుఖముండ కర్మమేమో ఇది నీదుపై వలపునూని వెతల్వడుచుంటి వద్దు నీకీ అపకీర్తి ఓ వరద ఎల్ల రుజల్ హరించి నన్ను నారాయణ చేసుకోగదే నిజాప్త శిరోమణిగం సురాగ్రణీ. ఓ గురువాయూరుకి అధిపతి అయినటువంటి ఓ కృష్ణ, నీ పట్ల విముఖులైనటువంటి వాళ్ళు కొంతమంది సుఖంగా ఉన్నట్టు ఈ లోకంలో కనిపిస్తూ ఉన్నారు. చూసారా, మనం చూస్తూ ఉంటాం. ఎందువల్ల అలా జరుగుతుంది అంటే వాడికి ఏదో పూర్వజన్మలో సంపాదించుకున్నటువంటి పుణ్య రాశి ఉన్నది, అది ఈ జన్మలో వాడు ఖర్చు పెడుతున్నాడు. అందువల్ల వాడికి ఆ భాగ్యం పట్టింది. అయితే నీ పట్ల ఎంతో ప్రేమను చూపించేటటువంటి నేను చాలా పరితాపాలకు గురి అవుతూ ఉన్నాను. ఇదేమి విరుద్ధమైనటువంటి పని ఓ వరదా. అందువల్ల నీకు ఈ అపకీర్తి వద్దు. ఎందుకని? చెడ్డవాడికి ఏమన్నా సుఖాలు వస్తున్నాయి, భక్తుడికి కష్టాలు వస్తున్నాయి, కాబట్టి అది నీకు అపకీర్తే కదా, అందుకని నీకు వద్దు. స్వామి, నా యొక్క రోగాన్ని ఉపశమింపజేసి ధర్మసాధనమైనటువంటి చక్కని శరీరాన్ని ఇచ్చి నన్ను నీ భక్త శిరోమణిగా మార్చు అని అడుగుతున్నాడు. ఈయనకి పక్షవాతం వచ్చింది కదా, ఆ వ్యాధి పోగొట్టుకోవటానికే కదా ఆయన ఈ 100 దశకాలని రచించాడు. అందుకని ఇక్కడ
ఒక భక్తుడిగా ఎలా ప్రవర్తించాలో చెబుతున్నాడు ఇక్కడ భట్టతిరి గారు. పలుమాటల్ పని ఏమి, ఓ కృష్ణ నీ కరుణ నాపై వచ్చునందాక లోకుల మాటలల్ విడనాడి నీపై విరుల్ గుప్పించి నీ కీర్తి మంగళగానంబుల నర్చి నీ సొగసులో తోగాడి నీ పాదముద్రల బాటలల్ నడయాడి ఆడి బ్రతుకును ధన్యంబుగా వించెదన్. ఓ కృష్ణ, ఇంకా 1000 మాటలు అనవసరం. నీ యొక్క విశేషమైనటువంటి దివ్యమైనటువంటి కృప నా మీద వచ్చేదాకా లోకంలో పలికేటటువంటి మాటలన్నీ కూడా కట్టిపెట్టి నా చేతనంత వరకు నీ పాదాల మీద వ్రాలిపోయి పువ్వులు నీ పాదాల మీద గుప్పిస్తూ నీ ముందు పడి ఉండి నా రోజులని గడుపుతాను. అటువంటి అవకాశాన్ని నాకు అనుగ్రహిస్తావా స్వామి అని ప్రార్థనాపూర్వకంగా అడుగుతూ ఉన్నాడు. మనం కూడా భగవంతుడి యొక్క నిర్హేతుకమైనటువంటి కృపకి పాత్రులం కావాలి అంటే మనం కూడా ఒక గజేంద్రుడిలాగా, ఒక ప్రహ్లాదుడిలాగా, ఒక ధ్రువుడిలాగా, ఒక నారదుడిలాగా మన భక్తిని చూపించాలి. ఇక్కడ భట్టతిరి కూడా వాళ్ళందరినీ ఆదర్శంగా పెట్టుకొని తన మనస్సులో భగవంతుడి పట్ల దివ్యమైనటువంటి ఒక భక్తుడిగా నేను ఉండాలి, నీ పట్ల భక్తి నిలబడేటట్టుగా చెయ్యి, నా హృదయంలో నా హృదయ ఫలకం మీద ఎప్పటికీ నీ యొక్క చిత్రము నిలిచిపోయేటట్లుగా చెయ్యి అని ఆర్తితోటి ప్రార్థిస్తూ ఉన్నాడు ఇక్కడ భట్టతిరి. రేపటి రోజు 4వ దశకంలో యోగానుసంధానం ఎలా చేశాడో, ఎలా చెయ్యాలో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. మీతో పాటు కనీసం 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించి భగవంతుడి యొక్క భక్తులం కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ కూడా తెలియజేయండి అని మిమ్మల్ని సవినయంగా ప్రార్థిస్తూ మోహనవాణి కార్యక్రమాలని వింటున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఛానల్ని ఎప్పటిలాగా ఎంకరేజ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు వినండి. వినిన తర్వాత తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.